హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ కెరియర్ రిలేటెడ్‌గా రీడింగ్స్ చేస్తున్నాను. బట్ ఏది ఏమైనా సరే సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, అసలు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తే, దాని ప్రకారం మీరు కూడా అంటే డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పే ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో మీ పేరులో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. పేరు అనేసరికి సర్‌నేమ్‌లో ఫస్ట్ లెటర్ కాదండి. మీ ఫుల్ నేమ్ ఉంటుంది కదా! అందులో ఫస్ట్ లెటరు. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీక్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టైంలోనేంటంటే అంటే మీకు ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ళు, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీకు ఎనిమీస్ అయిపోవడానికి ఛాన్స్ ఉందండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ టైంలోని మీకు తెలియకుండానే మీరేంటంటే ఒక స్పెషల్ పవర్‌ని హోల్డ్ చేస్తుంటారు. దానివల్ల మీరేంటంటే థింగ్స్‌ని ఎవరి హెల్ప్ లేకుండానే బెటర్‌గా చేసుకోవడం కానీ, మీ లైఫ్‌ని మీరు బెటర్‌గా చేసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలేంటంటే కొంత వర్కౌట్ అవ్వడం కానీ, అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ జాబ్ లేని వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న పెద్దగా సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు, ఇలా అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది కదా! సో, ఈ కేటగిరీస్‌లో ఏమవుతుంది అంటే, అంటే సడెన్‌గా మీకు ప్రమోషన్ రావడం, సడెన్‌గా మీకేంటంటే సాలరీ హైక్ అనేది రావడం, లేకపోతే సడెన్‌గా మీకేంటంటే అబ్రాడ్ ఆఫర్ రావడం, లేకపోతే జాబ్ లేకపోయినా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ రావడం, ఇలా ఏదో ఒక విధంగా ఏంటంటే మీరు అంటే చేంజెస్ అయితే చూస్తారండి. దానివల్ల ఏమవుతుంది అంటే వ్యక్తులు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, సో అది వాళ్ళకి అంతగా నచ్చకపోవడం కానీ ఇలా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా మారిపోతుంటారు. అంటే ఇది చాలా కామనే. బట్ డెఫినిట్‌గా వ్యక్తుల్లోనేంటంటే మీరు మార్పునైతే గమనిస్తారు. దానివల్ల ఏంటంటే మీరు సరైన టైంలో జాగ్రత్త పడితే పర్వాలేదండి. లేకపోతే వాళ్ళేం చేస్తారంటే, మీ మంచితనాన్ని యూజ్ చేసుకుంటారు. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి చూస్తారు. పర్టిక్యులర్‌గా బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో,
బిజినెస్ లో మాత్రం ఎవరిని కూడా ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఎక్కువ మీలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మన వాళ్ళే కదా! లేకపోతే మనకు తెలిసిన వాళ్ళే కదా! అన్నట్టుగా ఆలోచించి కొంచెం వ్యక్తుల విషయంలో సాఫ్ట్‌గా ఉంటారు. అంటే మనకి ఫ్రెండే కదా! లేకపోతే మనకి రిలేటివే కదా! ఇలా ఉంటారు. బట్ ఎవరిని కూడా ట్రస్ట్ చేయొద్దండి. దానికి రీజన్ ఏంటంటే ఈ టైంలోని మీకు తెలియకుండానే కొన్ని థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అవి వర్కౌట్ అవ్వడం అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఇగ్నైట్ చేస్తుంటాయన్నమాట. సో, దానివల్ల మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ అనే కాదండి. పర్టిక్యులర్‌గా మీరేదైనా ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లో కానీ ఉంటే అంటే ఇప్పుడు ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి కొంతమందికి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు. సో, మీలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే వ్యక్తులు అంటే మీ గ్రోత్ కానీ, మీ సక్సెస్ కానీ చూసి జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల కూడా వాళ్ళేంటంటే మ్యానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తారండి. మీరేమైనా కొంచెం ఛాన్స్ ఇచ్చినా సరే డెఫినెట్‌గా చీట్ చేయడానికైతే వాళ్ళు ముందుంటారు. సో, వ్యక్తులతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఫేజ్‌లోనేంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. పర్టిక్యులర్‌గా మీ వ్యక్తులు, మీరు మంచి వాళ్ళనుకున్న వాళ్ళే ఎక్కువ మిమ్మల్ని మోసం చేయడం కానీ, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం కానీ జరుగుతుంది. సో, ఏది ఏమైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ టైంలోనేంటంటే మీలో చాలా మంది ఫినాన్షియల్‌గా కూడా చాలా గెయిన్ అవుతారండి. అంటే ఈ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఏదైనా సరే సమ్ మనీ కానీ మీకు రావాల్సుంది. అవి ఇన్‌హెరిట్ చేసుకుంటారు. దానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇప్పటివరకు మీకు ఆస్తిలో వాటా రాలేదు, లేకపోతే కొన్ని మీది మీకు ఎందుకో కానీ వర్కౌట్ అవ్వట్లేదు అన్నవి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. దానికైతే ఒక ఛాన్స్ కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే సమ్ చేంజెస్ అయితే చూస్తారండి. ఈ టైంలో యూనివర్స్ కూడా ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటది. దానివల్ల మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో అంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఆ సిట్యుయేషన్ ఎలా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. అంటే మీకు మీరుగానే ఇవన్నీ తెలుసుకుంటారు. పర్టిక్యులర్‌గా ఇక్కడ మీకు ఎవరో చెప్పడం ఏదో అని కాదు కానీ, బట్ ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుంటది. కొన్నిసార్లు ఏంటంటే మీకు డ్రీమ్స్ వస్తుంటాయి. మనీ రిలేటెడ్‌గా కానీ, కెరియర్ రిలేటెడ్‌గా ఆ విధంగా సైన్స్ ఇస్తది. కొన్నిసార్లు ఏంటంటే మేబీ వ్యక్తుల వల్ల ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. సో, రకరకాలుగా మాత్రం యూనివర్స్ నుంచి అయితే సైన్స్ మీకు వస్తూనే ఉంటాయి. సో, ఆ సైన్స్ ప్రకారం మీరేంటంటే అది నెక్స్ట్ జరగడానికి ఒక పాసిబిలిటీ ఉంది అని చెప్పి అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే కెరియర్ పాత్‌లో మాత్రం సమ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఈ టైంలో మీరేం చేస్తారంటే, ఏదైనా అంటే కొత్తగా స్టార్ట్ చేయాలి, ఏదైనా వర్క్ చేస్తే బావుంటుంది. ఆర్ అంటే మీకొక ఐడియా ఉంది. సో, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బెటరు అనుకోని ఇలా మీరు కొన్ని ఆలోచించుకొని కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందండి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళకేంటంటే ఇది మంచి టైం అని చెప్పాలి. సో, ఈ టైంలోనేంటంటే ఎలా చేయాలి? ఏం చేస్తే బెటర్ అనేది ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది అన్న తర్వాత అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఇదైతే వర్కౌట్ అవుతుందండి. సో, ఛాన్స్ అయితే తీసేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో సిట్యుయేషన్స్‌నేంటంటే కామ్‌గా డీల్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ వ్యక్తులతో మీకు కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా ఆర్ వ్యక్తులకి మీకు మధ్యలోనేంటంటే సమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అనేవి అరైజ్ అవుతున్నా సరే ఆ టైంకి మీరేంటంటే సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి డిఫరెంట్‌గా ఉన్నారు. వాళ్ళతోని పరిస్థితులనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. మరి ఎలా చేస్తాం అనుకోని డైరెక్ట్‌గా కన్ఫరెంట్ చేసేస్తుంటారు. బట్ అలా ఎవరు చేయొద్దండి. అండ్ ఇంకొంతమందికేంటంటే వ్యక్తులు ఇరిటేట్ కూడా చేస్తుంటారు. బట్ అలాంటివి జరుగుతున్నా సరే మీరు మాత్రం కామ్‌గా ఉండడానికే ట్రై చేయండి. అబ్జర్వ్ చేయండి. దానికి రీజన్ ఏంటంటే చెప్తున్నాను కదా! అలా చేసి కూడా మిమ్మల్నేంటంటే వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. బట్ అదేంటంటే టెంపరరీ సిట్యుయేషనేనండి. వాళ్ళకేంటంటే అలాంటి ఒక పవర్ లేదు. బట్ ఇక్కడేమవుతుంది అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రిగ్గర్ చేసి మిమ్మల్ని ట్రబుల్ చేయాలనుకుంటారు. ఆర్ మీకేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తారు. అలాంటి వాటికి మీరేంటంటే సరెండర్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుందండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉండవండి. పర్టిక్యులర్‌గా మనీ విషయంలో కూడా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరు ఎవరికైనా మనీ ఇచ్చేసుంటే వాళ్ళేమంటారంటే మేము మనీ ఇవ్వం. మీకు నచ్చింది చేసుకోండి. అంటే మాకైతే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. సో, వెయిట్ చేస్తే చేయండి. లేకపోతే మనీ అయితే మాత్రం మేము ఇవ్వలేము. మరి మీరేం చేసుకున్నా మాకైతే సంబంధం లేదు అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఆ టైంలోనేంటంటే మీరు కంట్రోల్ తప్పి ప్రవర్తించడం కానీ, వాళ్ళ విషయంలోనేంటంటే ఏదైనా నెగెటివ్‌గా చేయాలని చూడడం కానీ ఇలాంటివి వద్దండి. ఈ టైంలోనేంటంటే మీరు ఏది చేయకపోవడమే మీకు మంచిది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది తర్వాత ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది అది ఏదో ఒక విధంగా డిసైడ్ అవుతది. బట్ ఇప్పుడు వాళ్ళు బిహేవియర్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ చూసి కానీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీ చేయి దాటిపోయింది.
సో ఎలా అయినా సరే కంట్రోల్లోకి తీసుకురావాలి అని మీరు ఏంటంటే సమ్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటే దాని ఇంపాక్ట్ మాత్రం మీ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే ఓన్లీ మనీ రిలేటెడ్ గాని కాదు, కెరియర్ పాత్‌లోని ఈవెన్ ఆఫీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా వ్యక్తులు ట్రబుల్ చేయడం కానీ, సో వాళ్ళనేంటంటే ఇరిటేట్ చేయడం కానీ జరుగుతుంది. సో ఆ టైంలోనేంటంటే కంట్రోల్ మాత్రం తప్పొద్దు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ దగ్గర ఏంటంటే ఇంకొక ప్లాన్ ఉంది. సో బ్యాకప్ ప్లాన్‌తో రెడీగా ఉన్నారంటే అది ఓకే. బట్ బ్యాకప్ ప్లాన్ లేకపోతే మాత్రం డైరెక్ట్‌గా ఆ టైంలో ఏదో రియాక్ట్ అవ్వాలని మాత్రం అవ్వద్దు. ఎందుకంటే అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ అనేవైతే మాత్రం చాలా సివియర్‌గా ఉంటాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని కంట్రోల్డ్‌గా ఉండడానికే ట్రై చేయండి. మోస్ట్‌లీ ఈ టైంలోనేంటంటే ఒక బ్రేక్ తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. టైమ్ టు టైమ్ ఏంటంటే మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే చాలా మందికి వర్క్ స్ట్రెస్ ఉంటుందండి. ఈవెన్ వర్క్ స్ట్రెస్ ఉన్నా లేకపోయినా సిట్యుయేషన్స్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పుడు వ్యక్తులేంటంటే లోగా ఫీల్ అవుతుంటారు. ఆ టైంలో వాళ్ళు క్యారీ చేసే ఎమోషన్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి వ్యక్తులేంటంటే ఈజీ టార్గెట్ అవుతుంటారండి. సో మీరు అలా ఈజీ టార్గెట్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకొని టైమ్ టు టైమ్ మీ సిట్యుయేషన్స్‌ని మీరు ఒకసారి చెక్ చేసుకొని, ఆ ప్రకారమే ముందుకు వెళ్ళండి. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలోని మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అది మీకు వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఎలా చేసినా సరే ఇంకా అంటే ఇలానే ఉంటుంది అని మీకు అనిపించినా, స్టిల్ ఈ టైంలో మాత్రం కన్సిస్టెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. అంటే కెరియర్ పాత్‌లో కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, ఆర్ సమ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ అలాంటివి చెయ్యొద్దు. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం, లేకపోతే ఏదైనా కొత్తగా చేయడం ఇవన్నీ వేరండి. బట్ ఆల్రెడీ మీరొకటి చేస్తున్న దాన్ని విడిచిపెట్టేసి ఇంకొకటి చెయ్యాలి. ఆర్ ఇది మార్చుకుంటే బావుంటుందేమో, ఇలాంటి ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకంటే ఈ టైంలో మీరు అలాంటి ఆలోచనలు చేసి ఒకవేళ కెరియర్ పాత్‌లో చేంజెస్ తీసుకొచ్చినా, అవి పెద్ద కంఫర్టబుల్‌గా మీకుండవండి. ఆర్ మీకెలా అనిపిస్తదంటే, ముందు మనం చేసిందే బెటరు. ఇదేంటంటే అంతగా మనకు సూట్ అవ్వట్లేదు. లేకపోతే ఇది మనకి కరెక్ట్ కాదు. అంటే అనవసరంగా ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని మీరు రిగ్రెట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, మోస్ట్‌లీ కన్సిస్టెంట్‌గా ఉండండి. ఈ టైంలో పెద్దగా గ్రోత్ కనిపించకపోయినా, స్టిల్ మీరు చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు సక్సెస్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల మీరు ఏదో ఒకటైతే అచీవ్ చేస్తారండి. ఆ ప్రాబ్లమ్ ఏం లేదు. ఓన్లీ మీ టాస్క్ అక్కడ అయిపోయింది. మీరింక చేసేదేం లేదు. సో, బేసిక్‌గా అది ఎండ్ పాయింట్ అని అనిపిస్తే తప్ప ఏది కూడా క్విట్ చేయొద్దు. అంటే మీరు చేయలేకపోతున్నారు, మీ వల్ల అవ్వట్లేదు. సో, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే క్విట్ చేయొద్దండి. అక్కడ మీరు చేయడానికి ఇంకేం లేదు. అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే క్విట్ చేయండి. ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటదండి. మన మైండ్ సెట్‌ని మనం ట్యూన్ చేసుకున్న దాన్ని బట్టి కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే మన కంట్రోల్‌లో ఉంటాయి. సో, అందుకే మీరేంటంటే కొంచెం అంటే ఏదైనా చేస్తున్నప్పుడు మాత్రం ఆలోచించి చేయడం మంచిది. ఎందుకంటే ఈ టైంలో గుడ్ థింగ్స్ జరుగుతాయి. అలానే బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. సో, మీకు న్యూట్రల్‌గా ఉందని చెప్పొచ్చు. మరి న్యూట్రల్‌గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలా అని చెప్పి ఆపర్చునిటీస్‌కి ఏం తక్కువ ఉండదండి. చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తుంటాయి మీకు. ఏదో ఒక విధంగా అయితే మాత్రం మీకు ఛాన్స్ వస్తూనే ఉంటది. మీరు అది ఎలా యుటిలైజ్ చేసుకుంటారు, ఏ విధంగా అంటే అది వర్కౌట్ చేసుకుంటారు అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటది. ఇఫ్ అంటే మీరొక ప్రయత్నం చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే టైం అంటూ ఏం కాదండి. మీ ప్రయత్నాలు సరిగ్గా లేకపోవడం వల్ల అది అంటే మీకు వర్కౌట్ అవ్వకపోవడం అంటూ ఉండాలి. సో, బ్లాకేజ్ అనేది మీ వైపే ఉంది అని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఆపర్చునిటీస్ వైస్ చూస్తే చాలా కనిపిస్తున్నాయండి. మీరు కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా జాబ్ రావడం కానీ, ఖచ్చితంగా మీ కెరియర్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ అయితే వస్తాయి. పర్టిక్యులర్‌గా మీకు మీరుగా ఏదో షిఫ్ట్ అయిపోయి ఏదో చేసేయాలి అని అలాంటివి అవసరం లేదు కానీ, ఇప్పుడు జాబ్ లేని వాళ్ళు ఆల్రెడీ అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నా సరే ఇంకా డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌కొచ్చేసారు. అంటే ఈ రోజో రేపో ఇంకా జాబ్ వాళ్ళే తీసేస్తారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రం ప్రయత్నాలు చేసుకోండి. ప్రెజెంట్ కెరియర్‌లో మంచిగానే ఉంది. ఒక సాటిస్ఫాక్షన్‌తోనే ఉంటున్నారు అంటే మాత్రం ఈ టైంలో పెద్దగా కెరియర్ పాత్‌లో చేంజెస్ చేసుకోవడానికైతే ప్రయత్నాలు చేయొద్దండి. ఇదైతే కరెక్ట్ టైం కాదు. సో, ఏదో బోర్ కొడుతుంది, లేకపోతే ఏదో చేంజ్ చేసుకోవాలి కదా! అని ఫార్మాలిటీకి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వేస్ట్. ఇంకా అక్కడ మీ పర్పస్ ఏం లేదు. సో, ఖచ్చితంగా ఏదైనా అంటే వేరేదైతే బెటరు అని మీకు అనిపిస్తే మాత్రం అప్పుడు మీరు ప్లాన్ చేసుకొని చేంజెస్ కోసం ప్రయత్నాలు చేయడం బెటర్ అండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మోస్ట్‌లీ మీరు అంటే మీ కెరియర్ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. సో, ఈవెన్ కెరియర్ అనే కాదు ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉంటుంది అని మేబీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లోనేంటంటే
అంతా కూడా చాలా నార్మల్ గా ఉందండి మీ లైఫ్. మీకేంటో అర్థం అవ్వట్లేదు. ముందుకైతే వెళ్తున్నారు. బట్ నెక్స్ట్ ఏంటి అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే ఇప్పటికైతే అలాగా డేస్ పాస్ అవుతున్నాయి. ఏదో లైఫ్ అంటే లైఫ్ లాగా అలా వెళ్తుందంతే. బట్ మీకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ మీరేదైనా అచీవ్ చేద్దాం అనుకున్నా సరే, మీకు వెనక నుంచి వ్యక్తులు గైడ్ చేయడం కానీ ఇలాంటివి ఏం లేదండి. మీ ఓన్‌గా మీరేంటంటే ఈ పాత్‌లో ట్రావెల్ అవుతున్నారని చెప్పొచ్చు. సో, ఇలా మీరు ట్రావెల్ అవుతుండడం వల్ల మీకేమనిపిస్తుందంటే, అసలు నెక్స్ట్ ఏంటి? మీ లైఫ్ ఏంటి? అనుకోని ఇలా ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లో కెరియర్ పరంగా గ్రోత్ ఉంది. ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉంది. కాకపోతే ఇది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందేంటంటే ఒకేసారి హై పొజిషన్‌కి వెళ్ళిపోతారు. సో, అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మనం ఎక్కడో ఉంటాం అనుకున్నాం, ఎక్కడికో రీచ్ అయ్యాం. సో, ఇది నిజంగానే ఒక బిగ్ అచీవ్‌మెంట్ అని ఇలా ఫీల్ అవుతారు. ఇంకొంతమందేంటంటే, కెరియర్ పాత్‌లో అంటే స్టార్ట్ అవుతారు కానీ, ఎక్కడున్నారో అక్కడే ఉంటారండి. సో, మీదేంటంటే ఈ 2 కాదు. ఆర్ కొంతమందేంటంటే హై పొజిషన్‌కి వెళ్ళినా మళ్ళీ డౌన్ ఫాల్ వాళ్ళకి స్టార్ట్ అవ్వచ్చు. కొంతమంది స్టార్టింగ్ పాయింట్‌లో ఉండి సడెన్‌గా హై పొజిషన్‌కి వెళ్ళొచ్చు. సో, ఇలా ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది కొంతమందికి ఉండదు. వాళ్ళ కెరియర్ పాత్ అనేది అలా ఉంటుంది. బట్ మీదేంటంటే చాలా స్టేబుల్‌గా ఉంటదండి. మీకేంటంటే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ కానీ, కెరియర్ పాత్‌లో ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. మేబీ మీరేంటంటే స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండొచ్చు కానీ సో, దానివల్ల మీరెలా ఫీల్ అవ్వచ్చంటే, నాకంటే చాలా మంది కెరియర్ పాత్‌లో ముందు ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో, వాళ్ళందరూ మంచి పొజిషన్‌కి వెళ్ళిపోయారు. బట్ నేనేంటి ఇలా ఉన్నానని ఇలా చాలా మంది ఆలోచిస్తుంటారు. బట్ ఎవరితో కూడా మీరేమి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. దానికి రీజన్ ఏంటంటే, నిజానికి చాలా మందితో కంపేర్ చేస్తే మీ కెరియర్ పాత్ కానీ, మీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ చాలా బెటర్‌గా ఉంది. వచ్చే రోజుల్లో కూడా బెటర్ అవుతుంది. అయితే ఇది స్లోగా జరుగుతుంది. మీకేంటంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీకేం కావాలో ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ, దాని ప్రకారం మీరేంటంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిపోవడమే. అక్కడి వరకు మీరు చేస్తే చాలు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు వ్యక్తులకి సపోర్ట్ చేయడం కానీ, వ్యక్తులకి హెల్ప్ చేయడం కానీ చేస్తే బావుంటుందండి. అంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే ఎవరైనా సరే అంటే మీ దగ్గరికి ఏదైనా జాబ్ కోసమో లేకపోతే సమ్ పార్ట్నర్‌షిప్ డీలింగ్స్‌తో కానీ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇదనే కాదు ఎవరైనా సరే కెరియర్‌లో అంటే కొంచెం వెనకబడిపోయి ఉంటే ఆర్ వాళ్ళకి ఏదైనా సరే మీ నుంచి ఏదైనా గైడెన్స్ అవసరమైతే డెఫినెట్‌గా అలా కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలా మీరు కొన్ని గుడ్ డీడ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కెరియర్‌లో ఉన్న బ్లాకేజెస్ అయితే క్లియర్ అవుతాయంట. ఫినాన్షియల్‌గా కూడా అంతేనండి. మరీ ఎక్కువ సపోర్ట్ చేసేయండి అంటే మొత్తానికే అంతా ఇచ్చేయండి అని నేను చెప్పను కానీ, బట్ ఇఫ్ మీ చేతుల్లో ఏదైనా ఉంటే మీరు చేయగలిగితే సపోర్ట్ అయితే చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అదొక గుడ్ డీడ్ అవుతుంది కాబట్టి మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ కానీ ఈవెన్ ఫినాన్షియల్‌గా ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా సరే అవి కూడా క్లియర్ అవుతాయి. అండ్ మోస్ట్‌లీ అంటే వ్యక్తులకి డైరెక్ట్‌గా మనీ ఇచ్చేసి అలా సపోర్ట్ చేసేదానికంటే కూడా మీ దగ్గరున్న మనీతోనేంటంటే ఏదైనా చారిటీ సర్వీసెస్ చేయడం కానీ అలాంటివైతే బావుంటుందండి. ఎందుకంటే దానివల్ల ఎక్కువ అంటే పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. పర్టిక్యులర్‌గా మీకేదైనా సరే టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టు.
సో ఆ విధంగా మీరేంటంటే ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే అది కూడా ఈ టైంలో ఒకవేళ మీరు ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇదేంటంటే గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ అని కాదు కానీ, బట్ టీచింగ్ ఫీల్డ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అటువైపు ట్రై చేస్తే అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ టైంలోనేంటంటే మీరు ఏం చేయగలరు? మీ వల్ల ఏది పాసిబుల్ అవుతుంది అనే క్లారిటీ కూడా మీకు వస్తుందంట. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా వాళ్ళలో హిడెన్ టాలెంట్స్ ఉంటాయండి. బట్ ఆ టాలెంట్స్ ఏంటంటే అందరికీ తెలీదు. ఎవరో కొంతమందేంటంటే తొందరగా ఐడెంటిఫై చేస్తారు కానీ కొంతమందికి చాలా టైం పట్టేస్తుంది. మరి అలా చూసుకున్నట్టయితే ఈ టైంలో మీకేం టాలెంట్ ఉంది? మీరు ఏ ఫీల్డ్‌లో ముందుకు వెళ్తే సక్సెస్ అయితే చూస్తారు? ఇలా కొంత క్లారిటీ కూడా మీకొస్తుంది. దానివల్ల కూడా మీరేంటంటే మీ కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయడం కానీ ఆర్ మీకు మీరుగా కొంత ఇంప్రూవ్ అవ్వడం కానీ, సమ్ గుడ్ డెసిషన్స్ అయితే తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. కెరియర్‌లోనేంటంటే ఈ టైంలో ఎవరైనా సరే ఏవైనా చేంజెస్ చేసుకుంటే బావుంటుంది. ఏవైనా డెసిషన్స్ తీసుకుంటే బావుంటుంది అనుకుంటే ఇదైతే మాత్రం గుడ్ టైమేనండి. సో, ఖచ్చితంగా కెరియర్ పాత్‌లో చేంజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు, ఆర్ ఏవైనా ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఇవన్నీ కూడా చెయ్యండి. వర్కౌట్ అవుతుంది. ఈవెన్ అబ్రాడ్ ప్లాన్స్ ఏవైనా ఉంటే అవి కూడా ట్రై చేసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు. ఆర్ మొత్తానికి ఏదో ఒక విధంగా మీరైతే వర్క్ చేస్తున్నారు. బట్ చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. మీకెందుకో కానీ చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. మేబీ చేంజ్ అయితే బావుంటుంది అని అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీకేంటంటే గుడ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇఫ్ మీరు ఏమైనా సరే కంఫర్టబుల్‌గా ఉంటే ఓకే. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇఫ్ మీరు చేస్తున్నా సరే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే మాత్రం చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ టైంలోనేంటంటే ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్ ఉంటుందండి. ఫినాన్షియల్ స్టేటస్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చేంజ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఈవెన్ ఎర్నింగ్ లేని వాళ్ళకి కూడా ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుందండి. సో, దాని వల్ల కూడా మీరు ఎర్న్ చేస్తారు. పర్టిక్యులర్‌గా నేను చెప్పినట్టుగా మీ టాలెంట్స్ ఏంటో మీరు అర్థం చేసుకొని, సో, దాని బేస్డ్‌గా కూడా మీరు ట్రై చేస్తారు. అలా ట్రై చేయడం వల్ల అంటే మనీ అనేది ఒక సోర్స్ అవుతుందండి. అంటే ఆ బేసిస్‌లో కూడా మీరు ఎర్న్ చేయగలరు అని ఇప్పుడే తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీకు అలాంటి ఒక టాలెంట్ ఉందని తెలియొచ్చు. బట్ అందులో మీకు సక్సెస్ ఉంటుందా లేదా అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు లేదు. సో, ఇప్పుడేంటంటే దాన్ని మీరు సీరియస్‌గా తీసుకొని ఫోకస్ చేయడం వల్ల ఇక్కడైతే మనీ మేకింగ్ ఈజీ అవుతుందండి. ఏది ఏమైనా సరే ఇదైతే మాత్రం గుడ్ టైమ్ అనే చెప్పాలి. పర్టిక్యులర్‌గా ఎవరికైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరేంటంటే సీరియస్‌గా తీసుకొని ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సెస్ కోసం కూడా ట్రై చేస్తుంటారు కదా! ఇది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయండి. కొంచెం సీరియస్‌గా తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది అంత సీరియస్‌గా ఏం తీసుకోరు. జస్ట్ ఏదో అంటే ఆ టైంకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ట్రై చేస్తుంటారు. మళ్ళీ మామూలే. బట్ అలా కాకుండా మీరేంటంటే ఈసారి మాత్రం కొంచెం సీరియస్‌గా తీసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఈ ఫీల్డ్ మీకు వర్కౌట్ అవుతుందనే చెప్పాలి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. ఒకవేళ ఈ టైంలో ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకో చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు అంటే కొంత టైం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు టైం తీసుకోవడం వల్ల కూడా మీకొక క్లారిటీ వస్తుందండి. ఈవెన్ మనీ విషయంలో కూడా ఫినాన్షియల్‌గా ఎవరైనా క్రైసిస్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఫినాన్షియల్‌గా సఫరింగ్ ఉంది అనుకుంటే జస్ట్ అంటే కొంత టైం తీసుకొని మనీ అనేది ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? అసలు మీరేం చేయగలరు? అంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటరు అని ఆలోచించడం వల్ల కూడా ఫినాన్షియల్‌గా కూడా సిట్యుయేషన్ అనేది బెటర్ అవుతుందండి. బట్ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఇప్పట్లో అయితే మాత్రం మీరు ఎవరికైనా మనీ ఇస్తే మాత్రం పెద్దగా ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. కాకపోతే టైమొచ్చినప్పుడు మాత్రం వాళ్ళే ఇస్తారండి. ఇక్కడ మీరేంటంటే ఇక్కడ అడగాల్సిన విధంగా అడగొచ్చు. మరీ సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళేంటంటే మీకేదైనా ఆఫర్ చేయలేకపోతున్నా ఆర్ వాళ్ళు మీకేదైనా ఆన్సర్ చేయలేకపోతున్నా సరే వెయిట్ చేయండి. అది అయితే వస్తుందండి. పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇప్పటికైతే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఇది స్లోగా జరగొచ్చు. దీనివల్ల కూడా మీరేంటంటే కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, అసలేంటి పరిస్థితి ఇలానే ఉంటుందా ఏంటా అనుకోని మీరేంటంటే కొంచెం అంటే ఇబ్బంది పడడం కానీ ఇలాంటివి జరుగుతాయి. బట్ ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదా! కొంచెం మీరు గుడ్ డీడ్స్ చేయడం వల్ల మాత్రం ఫినాన్షియల్‌గా మీరేవైనా బ్లాకేజెస్ ఫేస్ చేస్తుంటే మాత్రం క్లియర్ అవుతుంది.
అండ్ నేను చెప్పినట్టుగా కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయండి. సో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మీలో కూడా వస్తాయి. లైక్ ఏంటంటే, మీ లైఫ్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తుంది. మీలో కూడా వస్తుంది. సో, ఈ ఫేజ్ ఏంటంటే, మీకు చూడడానికి కష్టంగా, మేబీ అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉంటది. కానీ, ఈ ఫేజ్‌ని కానీ మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నా, ఈ ఫేజ్ ఏంటి అనుకోని మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నా సరే, మీరేంటంటే చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫై అవుతారని చెప్పొచ్చండి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ చేంజ్ అయితే మీ లైఫ్‌లో రావాలండి. ఇలాంటి చేంజ్ కానీ రాకపోతే మీరేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోలేరు. మీ కెరియర్ పాత్ ఏంటి? అసలు మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అనేదైతే మీకు అర్థం కాదు. సో, ఈ టైంలో వచ్చే చేంజెస్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్‌కైతే ఇంపార్టెంట్ అన్నట్టే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోండి. అండ్ మీకేదైనా ఒక సిట్యుయేషన్‌లో క్లారిటీ లేకపోయినా సరే ఫస్ట్ టైమ్ తీసుకొని అది ఏంటి? ఎందుకు? అనేది మీరు అర్థం చేసుకోవడానికి చూడండి. ఇఫ్ అప్పటికి మీకు అర్థం అవ్వకపోతే మీరేంటంటే అది హోల్డ్‌లో పెట్టియండి. అది హోల్డ్‌లో పెట్టేసి మీరు వేరే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీకు అర్థమైతే దాని ప్రకారం మీరేంటంటే యాక్షన్ తీసేసుకోవచ్చు. ఈ టైంలోనేంటంటే ఎవరైనా ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా సరే తీసేసుకోవచ్చండి. సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇది గుడ్ టైమా? బ్యాడ్ టైమా? అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరేంటంటే చేయాలి అనుకున్నదైతే చేయొచ్చు. కెరియర్ పాత్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్, ఎలాంటి చేంజెస్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే చేసుకోండి. ఫినాన్షియల్‌గా కూడా అంతేనండి. చేంజెస్ అయితే వస్తాయి. బట్ నేను చెప్పినట్టుగా అంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది మీకు. మొత్తానికి ఇంప్రూవ్‌మెంట్ అని కాదు కానీ, మీరేంటంటే టైమ్ టు టైమ్ కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, కొన్ని థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేసే వే బట్టి కూడా చేంజెస్ అనేవి ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే మీ ఎండ్ నుంచి మీకు ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయో అంతవరకు ఛాన్సెస్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మోస్ట్‌లీ మీరు చాలా రోజుల నుంచి చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. మీకేం చేయాలో తెలియట్లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందంటే బెటర్ ఆపర్చునిటీస్ కోసం కానీ, కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం కానీ చూస్తున్నారు. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా కొంత ఎందుకో ఇబ్బంది పడుతున్నారు. సో, ఫినాన్షియల్ స్టేటస్ కూడా చేంజ్ అవుతదేమో అని వెయిట్ చేస్తున్నారు. దానికోసం మీరు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బట్ ఎందుకో ఏది కూడా ఇంప్రూవ్‌మెంట్ కానీ, మీరు డిజర్వ్ చేసేది మీకు రావడం కానీ ఇలా ఏం లేదు. సో, దానివల్ల మీరేంటంటే ప్రెజెంట్ అయితే స్టక్ అయిపోయి ఉన్నారు. సో, ఇక్కడ స్టక్ అయిపోవడానికి ఏం లేదండి. ఇదేంటంటే కొంచెం కార్మిక్ సిట్యుయేషన్ లాగా నాకు అనిపిస్తుంది. అందుకే మీరేంటంటే ఇలాంటి ఇబ్బందులైతే పడుతున్నారు. సో, దీన్నేంటంటే బ్యాడ్ లక్, బ్యాడ్ కర్మగా అయితే కన్సిడర్ చేయొద్దులెండి. టైమ్ బీయింగ్ ఏంటంటే మీ వరకు మీరు ఏది చేయాలో అది చేయండి. మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు చేస్తూనే ఉండండి. ఇఫ్ మీ వల్ల అవ్వట్లేదు అంటే బ్రేక్ తీసుకోండి. టైమ్ తీసుకోండి. ఎవరితో కూడా దీని గురించి డిస్కషన్ పెట్టొద్దు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తులకి మీ వరకు మీరు సజెషన్స్ ఇవ్వండి. బట్ వ్యక్తుల విషయాల్లో కంప్లీట్‌గా ఇన్వాల్వ్ అవ్వొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ విషయాల్లో వ్యక్తుల్ని ఇన్వాల్వ్ అవ్వనివ్వొద్దు. ఎందుకంటే మీరైతే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. బట్ వ్యక్తుల్ని మీ సిట్యుయేషన్స్‌లోకి మాత్రం ఇన్వాల్వ్ చేయడం కానీ, డ్రాగ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. సో, అలాంటివి చేయకుండా టైమ్ బీయింగ్ మీకే ఛాన్సెస్ ఉన్నాయో ఆ ఛాన్సెస్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. మూవ్‌మెంట్ అయితే ఉందండి. నాకు తెలిసి ఇప్పట్లో మీకు పెద్దగా మూవ్‌మెంట్ కనిపించకపోవచ్చు కానీ స్లోగా ఇంప్రూవ్‌మెంట్ కానీ, స్లోగా చేంజెస్ కానీ, స్లోగా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. నాకు తెలిసినంత వరకు మీరు ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా, ఆర్ ఏదైనా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అది జరుగుతుందండి. సో, మీరేంటంటే దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది రాదేమో, అది జరగదేమో. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ రాసి రెడీగా ఉంటారు. ఆర్ వాళ్ళేంటంటే సమ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ వెయిట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళందరికీ కూడా ఫెయిర్ ఛాన్స్ ఉందండి. సో, చేంజెస్ అయితే వస్తున్నాయి. బట్ ఈ టైంలో ఇప్పుడే అన్నట్టుగా అయితే మీకు తెలీదు. బట్ గ్రాడ్యుయల్‌గా అయితే ఆ చేంజెస్ చూస్తారు. ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ మాత్రం ఫ్యూచర్‌లో సిట్యుయేషన్స్‌ని ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, జాగ్రత్తగా మీరు ఉండడమే మంచిది అన్నట్టుగా కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. సో, నేను చెప్పినట్టుగా మీరేం చేస్తారంటే సైలెంట్‌గా మరీ ఉండకుండా మీకు ఏ ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ తీసుకుంటారంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో పర్టిక్యులర్‌గా మీరు కూడా వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలండి. వ్యక్తులతో కానీ, కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర గానీ, అంటే ఒక పర్టిక్యులర్ వేలో ట్రై చేస్తున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీలో కొంతమందేంటంటే జాబ్ కోసం అని చెప్పి మనీ పే చేయాలని చూస్తుంటారు. సో నేను చాలా స్ట్రెయిట్‌గానే మాట్లాడుతున్నాను. సో మీలాగా ఎవరైనా సరే ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళు టైమ్ బీయింగ్ అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మనీ ఆఫర్ చేయడం, షార్ట్ కట్ మెథడ్స్ వెతుక్కోవడం లాంటివి చేయొద్దండి. దానివల్ల మీరు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సపోజ్ మీరు అలా ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వచ్చు కానీ, అది చాలా షార్ట్ పీరియడ్ వరకే వర్కౌట్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ కూడా సేమ్ సిట్యుయేషన్ అనేది రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే, అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా కార్మిక్. సో, ఇన్‌స్టంట్ కర్మ అంటారు కదా! అది ఫేస్ చేస్తారు. అందుకే అలాంటి షార్ట్ కట్స్ అయితే వెతుక్కోవద్దు. అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇదేంటంటే ఓన్లీ జాబ్ కోసం ట్రై చేయడమే కాదండి. పర్టిక్యులర్‌గా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళడం కోసం అని చెప్పి కూడా కొంతమంది కొన్ని చేస్తుంటారు. అలాంటివైతే చెయ్యొద్దండి. అవి వర్కౌట్ అవ్వవు. వెళ్ళినా సరే అవి చేసినా సరే దానివల్ల నెగెటివ్‌గా ఇంపాక్ట్ అయితే మాత్రం ముందే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. వ్యక్తులేంటంటే ఈ టైంలో మీకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టుగా, మీతో మంచిగానే మాట్లాడుతున్నట్టుగా ఉంటారు కానీ, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేదైతే మీకు ఇప్పట్లో తెలీదు. వాళ్ళు కూడా ఏంటంటే, ఏదో అంటే మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అన్నట్టుగా బిహేవ్ చేయరు. మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీ రియల్ ఫ్రెండ్ లానే ఉంటారు. బట్ టైమొచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటకొస్తాయి. సో, ఎవరిని కూడా వర్క్ ప్లేస్‌లో కాదు, సో మనీ ఇచ్చిన దగ్గర కాదు, ఎక్కడా కూడా ట్రస్ట్ చేయడానికి లేదండి. ఎవరు మనీ అడిగినా సరే అసలు మనీ అనేది ఇవ్వొద్దు. ఇచ్చిన దానికి కూడా ఎలా తీసుకోవాలి, ఏంటి అనేది చూడండి. ఎందుకంటే ఇచ్చిందైతే రాదండి. అలాంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. తర్వాత మీరేంటంటే ఎందుకిలా చేశాను, ఎందుకిచ్చాను, అనవసరంగా ఇచ్చాను అని మీరు రిగ్రెట్ అయ్యే పరిస్థితులైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఏది ఏమైనా సరే మీ ఫీలింగ్స్‌ని వాళ్ళు హర్ట్ చేయడం కానీ, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కానీ, సో ఇలా కూడా మిమ్మల్ని ఏంటంటే ట్రబుల్ చేస్తుంటారు. ఈవెన్ మీరేమైనా సరే వర్క్ ప్లేస్‌లో ఫ్రెండ్‌షిప్స్ కానీ, అంటే పర్టిక్యులర్‌గా బిజినెస్‌లోని ఎవరినైనా పార్ట్నర్స్‌ని కానీ ట్రస్ట్ చేయడం కానీ అలాంటివి కూడా చేయొద్దు. కొంతమందేంటంటే వర్క్ ప్లేస్‌లో ఫ్రెండ్స్‌ని చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం లాంటివి చేస్తారు. అలాంటివి కూడా టాక్సిక్ సిట్యుయేషన్ లాగా కనిపిస్తుంది. సో, ఇఫ్ ఆ పర్సన్ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉన్నాయి. సో, వాళ్ళు అంత థ్రెట్ ఏం కాదు అనుకుంటే ఓకే. లేకపోతే మాత్రం ఇప్పుడే అలాంటి వాళ్ళని కట్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ రన్‌లో వాళ్ళ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. మేబీ వాళ్ళేంటంటే మీ ఫేమ్ కానీ, మీ మనీ కానీ ఆర్ మీ సిట్యుయేషన్స్‌ని కానీ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇలా అంటే మీతో మంచిగా ఉంటూ ఉండొచ్చు. బట్ టైమ్ వచ్చినప్పుడు ఏంటంటే రియాలిటీ బయటికి రావచ్చు. సో, దానికి కూడా మీరేంటంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. వన్స్ వాళ్ళకేం కావాలో అది వాళ్ళకి దొరికిన తర్వాత, ఈ అటెన్షన్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అది మాత్రం ఇంక దొరకదండి. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే అంటే మీరు వ్యక్తుల్ని అవాయిడ్ చేసుకుంటూ, మీ పని చేసుకుంటూ వెళ్ళడం మంచిది. అంటే ప్రొఫెషనల్‌గా ఉండాల్సిన దగ్గర ప్రొఫెషనల్‌గానే ఉండండి. పర్సనల్ అయిపోవడం, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, వాళ్ళేదో పర్సనల్ విషయాలు చెప్పుకుంటే అది మీరు వినడం, ఇలాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి చాలా సాఫ్ట్ హార్ట్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తులు అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు. అంటే అది వాళ్ళ సిట్యుయేషన్స్‌కి కన్వీనియంట్‌గా యూజ్ చేసుకోవడానికి చూస్తారు. సో, అందుకే మీరేంటంటే పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకేంటంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, ఇలాంటి వాళ్ళని కట్ చేయడం కానీ, దూరంగా ఉండడం కానీ, మీ పర్సనల్స్ వాళ్ళతో చెప్పుకోకపోవడం కానీ, అన్ని విధాలుగా మంచిది. చెప్పుకొని ఇంకా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మీరు సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, మోస్ట్‌లీ దూరంగా ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ప్రాబ్లమ్ ఉండదు. మెయిన్ మీకుండదు. వాళ్ళకంటే పర్వాలేదు కానీ. సో, అది కొంచెం చూసుకోండి. అండ్ మీరేంటంటే పర్టిక్యులర్‌గా కెరియర్ విషయంలో డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఒక్కసారి మళ్ళీ మళ్ళీ థింక్ చేయండి. అండ్ రీచెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి కూడా చెక్ చేసుకోవడం మంచిది. సో, పర్టిక్యులర్‌గా వర్క్ బేస్డ్‌గా మాత్రం ఏంటంటేనండి, మీ వర్క్‌ని మీరేంటంటే మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవడం కానీ, మీ సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే మళ్ళీ మళ్ళీ అనాలిసిస్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతే. ఎక్కడ మనీ ఇస్తున్నారు? ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు? మనీ ఎలా వస్తుంది? సో, ఈ సోర్సెస్ అనేవి చాలా క్లియర్‌గా, క్లీన్‌గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఈ టైంలో మనీ విషయంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా పర్చేస్ చేయాలి, ఎవరికైనా మనీ ఇవ్వాలి అనుకుంటే అలాంటివన్నీ కూడా డ్రాప్ చేయండి. ఇచ్చిన మనీ కూడా తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఆల్రెడీ మనీ ఇన్వెస్ట్ చేసేసినా సరే, ఆ మనీ కూడా ఏమైనా ఛాన్స్ ఉంటే తీసేసుకోండి వెనక్కి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఫినాన్సెస్‌తో డీల్ చేస్తున్నప్పుడు మాత్రం మీ డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోవాలండి.
అండ్ ఏది ప్రయారిటీ, అసలు ఏంటి ఇంపార్టెంట్ అనేది కూడా చూసుకోండి. కొంతమంది ఏంటంటే మనీ అనేది అనవసరంగా ఖర్చు చేస్తుంటారు. సో దానికి వాళ్ళు అనవసరంగా ఖర్చు చేస్తున్నాం అనుకోరు. మాకది కావాలనుకున్నాం అందుకే కొనుక్కున్నాం అని ఏదో చెప్తుంటారు. బట్ అలా కాదండి. ఈ టైంలో మీకు నీడ్స్ ఏంటి, ఆహ్, డిజైర్ ఏంటి అనేది అది కూడా డిఫరెన్షియేట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకొకటి నీడ్ అనుకోండి, ఖచ్చితంగా అది మన లైఫ్‌లో ఉండాలి. బట్ అది మనకి డిజైర్ అయితే ఈ ఫేజ్‌కి ఆర్ ఇప్పుడు సిట్యుయేషన్స్‌కి అవసరం లేనట్టే. అట్‌లీస్ట్ అది ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను. అందరికీ కాదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పర్వాలేదండి. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పర్వాలేదు. వాళ్ళకి నచ్చింది కొనుక్కున్నా ఏం అవ్వదు. బట్ మీ సిట్యుయేషన్‌లోనేంటంటే నచ్చింది చేస్తాం, నచ్చినట్టుగా ఉంటాము అంటే కష్టం. సో, మీకక్కడ అవసరం ఉంది. ఖచ్చితంగా అది ఎలా అయినా సరే ఉండాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోండి. లేకపోతే దానివల్ల కూడా మనీ అనేది చాలా వేస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనీ ఖర్చు పెట్టేసిన తర్వాత ఆ వస్తువుని మీరు యూజ్ చేయకపోవడం కానీ, అది మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వకపోవడం కానీ, దానికి మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. అండ్ వ్యక్తులకి మనీ ఇచ్చేసిన తర్వాత వ్యక్తులకి అంటే ఏదో ట్రీట్ ఇవ్వాలి. ఇలా ఉన్న వాళ్ళు కూడా మనీ వల్ల ఇబ్బంది పడినప్పుడు అనుకుంటారు. అనవసరంగా ఇలాంటివన్నీ చేశామని. సో, ఏది ఏమైనా సరే మనీ విషయంలో మాత్రం కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకోండి. కేర్‌ఫుల్‌గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇచ్చిన మనీ కూడా ఎలా వస్తదో ఇప్పటి నుంచే చూసుకోండి. అండ్ ఇంకొకటేంటంటే వర్క్ విషయంలో మీకెంత స్ట్రెస్ ఉన్నా ఆర్ కెరియర్ విషయంలో మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఫినాన్షియల్‌గా ఎంత స్ట్రగుల్ అవుతున్నా, టైమ్ టు టైమ్ ఏంటంటే రెస్ట్ తీసుకోవాలండి. హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా! ఈ టైంలోనేంటంటే మీరు కొంచెం రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. దానివల్ల కూడా కొంత హెల్త్ ఇష్యూస్ రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే నేనెప్పుడూ చెప్తుంటాను. బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ 3 కూడా కనెక్టెడ్‌గా ఉంటాయని చెప్పి. సో, అందులో ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా సరే మిగతా 2 కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. అంటే మైండ్ ఎప్పుడైతే చాలా స్ట్రెస్ తీసుకుంటదో, చాలా డిప్రెస్డ్‌గా ఉంటారో, ఫిజికల్‌గా కూడా వాళ్ళు సఫర్ అవుతుంటారు. అంటే ఈ హెడేక్, మైగ్రేన్, సో బాడీ పెయిన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఫీవరు రకరకాలండి ఇక. దాని గురించి ఎక్కువ మనం చెప్పడానికి ఏం లేదు గానీ, బట్ డెఫినిట్‌గా ఇలా అంటే సోల్ రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఈ 3 ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి ఎఫెక్ట్ అవుతారండి. అలా ఎందుకు ఎఫెక్ట్ అవుతారు అంటే, ఆ విధంగా బాడీ సైన్స్ ఇస్తుంటది. మైండ్ రిలాక్స్‌డ్‌గా లేదు. సో, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అని అర్థం అవ్వడం కోసం. సో, ఇలానే ప్రతిదీ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనీ పరంగా ఎక్కువ ఆలోచించడం కానీ, కెరియర్ పరంగా ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీరు హెల్త్ పరంగా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వన్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరేం చేయలేరు. సో, ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడడం మంచిది. వర్క్ చేయండి. డెఫినిట్‌గా వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేస్తారు. బట్ ఏది కూడా బియాండ్ ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఇది మాత్రం చూసుకోండి. అండ్ ఇంకొకటి వ్యక్తులు ఈ టైంలోనేంటంటే మిమ్మల్ని పొగుడుతారు, మీకు సపోర్ట్ చేస్తారు అన్నీ జరుగుతాయండి. బట్ ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్ వరకే ఉంటుంది. అంటే నాకు ఫేమ్ అయితే కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. సో, సమ్ ఆపర్చునిటీస్ రావడం వల్ల సక్సెస్ అయితే ఉంది. బట్ ఈ సక్సెస్ మీకొచ్చినా సరే వ్యక్తులేంటంటే అంటే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫైనల్‌గా మీరేంటో వాళ్ళకి అర్థమైంది అని మీరు అనుకుంటారు కానీ, ఇది చాలా షార్ట్ పీరియడ్ ఉంటుందండి. సో, అలాంటివేవి కూడా మీరేంటంటే ఎక్కువ హార్ట్‌కి తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మందేంటంటే వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లో ఒకటి అచీవ్ చేసేసరికి ఆర్ సమ్ గుడ్ చేంజెస్ వచ్చేసరికి వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మనకి పాపులారిటీ వచ్చింది. సో, మనం అంటే అనుకున్న విధంగా ఫేమ్ అనేది సాధించాం ఆర్ లైఫ్‌లో సక్సెస్ అయ్యామని అనుకుంటారు. బట్ అది వాళ్ళ యాటిట్యూడ్‌ని కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని కానీ చేంజ్ చేయకూడదు. సో, మీది అలా చేంజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వ్యక్తులేంటంటే దానికి తోడు ఈ టైంలో మీ చుట్టూ ఉండడం, మీకు అంటే రావాల్సిన రికగ్నైజేషన్ వచ్చినట్టే అనుకుంటారు కానీ ఏం లేదండి. ఇది ఎలా అయినా ఉండొచ్చు. దేనికైనా దారి తీయొచ్చు. సో, ఎక్కువ ఉండదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దానివల్ల కూడా మీ యాటిట్యూడ్ చేంజ్ అయితే కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అది కూడా చూసుకోండి. మర్చిపోయాను ఇందాక చెప్పడం. అండ్ ఇంకొకటేంటంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ లైఫ్‌ని, కెరియర్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే వర్క్‌లో ఉండి ఫ్యామిలీని మర్చిపోతారు. ఆర్ వర్క్‌లో పడి వాళ్ళ పర్సనల్ నీడ్స్‌ని మర్చిపోతుంటారు. సో, అలా కాకుండా టైమ్ టు టైమ్ వర్క్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే 2 కూడా ఇంపార్టెంటే. ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే మేబీ ఇంకొకటి లాస్ అయిన తర్వాత దాని వాల్యూ తెలుస్తది. సో, అలా చెయ్యొద్దు. రెండిటికి కూడా టైమ్ ఇవ్వండి. అండ్ ఇంకొకటి బిజినెస్ చేస్తున్న వాళ్ళు మాత్రం
చాలా ఎథికల్ గా ఉండడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి. బిజినెస్ పేరుతోని చాలా చాలా రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. మేబీ ఇది అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు. కొంతమంది మాత్రం ఉంటారండి. రీడింగ్ చెప్తున్నప్పుడు ఎవరో వాళ్ళకి తెలిస్తే చాలు. సో మీలాంటి వాళ్ళంతా ఏంటంటే కొంచెం హానెస్ట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఎథికల్ గా ఉండండి. ఎందుకంటే ఈ టైంలో కర్మ అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కాబట్టి మీరు చేసే ప్రతి యాక్టివిటీకి కూడా మీరు ఒక ప్రైస్ ని పే చేయాల్సి ఉంటుంది. సో కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. ఇది ఓన్లీ బిజినెస్ అనే కాదు. ఎక్కడ ఎలా అయినా సరే ఇల్లీగల్ మెథడ్స్ కానీ సో సమ్ ఆడ్ యాక్టివిటీస్ లో కానీ ఎంగేజ్ అయితే చాలా ఎఫెక్ట్ అవుతారండి. మనీ ఏంటంటే ఇల్లీగల్ వేలో వస్తుంది. లేకపోతే అంటే వ్యక్తుల్ని స్కామ్ చేస్తున్నారు. లేకపోతే వ్యక్తులు సఫర్ అవుతున్నారు. సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నమాట. మీరు అలాంటివి చేస్తే ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారండి. దానికి మీకు కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఒకటి మీరేంటంటే చెయ్యాలి అనుకున్న తర్వాత ఆర్ ఒకటి మీ వల్ల జరుగుతది అని మీరు అనుకోని ప్రయత్నాలు స్టార్ట్ చేసిన తర్వాత ఆ అకౌంటబిలిటీ అనేది మీకు ఉండాలండి. అది లేకపోతే మాత్రం చాలా కష్టం. చాలా ఇబ్బంది పడతారు. సో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఫినాన్సెస్ విషయంలో అయినా, కెరియర్ విషయంలో అయినా. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి కూడా మీరేంటంటే ఒక ప్రైస్‌ని మాత్రం పే చేయాల్సుంటుంది. అది ఎలా పే చేస్తారు? ఏం జరుగుతుంది? అనేది మీరు చేసే పనుల మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇది వార్నింగ్ లాగా మీరు అనుకున్న ప్రాబ్లమ్ లేదు గానీ, బట్ ఎనర్జీ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా అలానే ఉంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి ఎందుకో కానీ స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. లైక్ ఏంటంటే, ఆ ఎమోషన్ అనేది ఓవర్‌ఫ్లో అవుతుంది. ఎనర్జీ అనేది ఎందుకో చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. మరి ఏం జరిగిందో తెలీదు గానీ, ఎందుకో కానీ మీరు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. మెంటల్‌గా ఎందుకో స్టెబిలిటీ లేదు. థాట్స్ అనేవి క్లియర్‌గా లేవు. బట్ ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఏ సిట్యుయేషన్ గురించి కూడా ఎక్కువ ఆలోచించి, ఎక్కువ బాధపడి, ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా కెరియర్ పాత్‌లో అయితే క్లియర్‌గా న్యూ బిగినింగ్స్, చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీకొక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడం కానీ, మీ వర్త్ ఏంటనేది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు మరి కొంచెం అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే మెంటల్‌గా మీరు స్టేబుల్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకేమైనా సరే ఛాన్స్ ఉంటే మాత్రం ఎవ్రీ డే కూడా యోగా, మెడిటేషను, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ అట్‌లీస్ట్ మీలో ఎవరైనా జిమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదైనా చెయ్యండి. ఏదో ఒకటి చెయ్యండి. ఫిజికల్ యాక్టివిటీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్‌లో మీరు ఎంగేజ్ అయినప్పుడు కూడా మెంటల్‌గా ఈ స్ట్రెస్ అనేది అంత ఉండదు. ఎంతో కొంత తగ్గుతుంది. మీరు కూడా ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. సో దానివల్ల కూడా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కరెక్ట్‌గా హార్డ్ వర్క్ చేస్తే ఆర్ మీ కెరియర్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీకు ఏ ఏ ఛాన్సెస్ ఉన్నాయో, మీ ఫినాన్సెస్ బెటర్ చేసుకోవడం కోసం ఏం చేస్తే బావుంటుంది అని మీరు కరెక్ట్‌గా థింక్ చేసి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటుందండి. ఈ ఇయర్ ఎండ్ సరికి మాత్రం మీ కెరియర్ పాత్ కాదు, ఫినాన్షియల్ స్టేటస్‌లో మాత్రం చాలా చేంజెస్ వస్తాయి. మీకేంటంటే చాలా బావుందండి. బట్ ఈ ఇయర్ కొంచెం ఇలానే ఉంటది. దాని అర్థం ఆపర్చునిటీస్ రావు, చేంజెస్ ఏమి ఉండవని కాదు. వస్తుంటాయి. బట్ మీ వైపు నుంచి కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాలి. సో అవి చేసుకోవడం వల్ల మీకేంటంటే లాస్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది. ఆర్ మీరేంటంటే గ్రోత్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. సో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కార్డ్స్ అయితే మంచిగానే ఉన్నాయి. బట్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో నేను చెప్పాలనుకుందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.